హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసాను ఇంకొక సింపుల్ వ్లాగ్తో. ఈరోజు వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను సమ్మర్ ఎసెన్షియల్స్. సో purple.comలో సేల్ రన్ అవుతుందన్నమాట. మీకు బోల్డ్ అనే డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి సమ్మర్లో తప్పకుండా కావాల్సిన నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ చూపిస్తాను. మీరు అవి చూసి మీకు ఏమైనా అవసరం ఉంటే తీసుకోండి. ఈరోజు ఇప్పుడు టైం 12:30 అయిపోతుంది. ఈరోజు నా ప్లాన్ అయితే రాయలసీమ రుచులలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది. సో నాకు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. సో అన్వి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేమిద్దరం రాయలసీమ రుచులకు వెళ్తాం అనమాట. సో సమ్మర్ ఎసెన్షియల్స్లో ఏమేమి కావాలి అనేది చూసిరండి. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో సమ్మర్ ఎసెన్షియల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్ స్క్రీన్ జెల్ అండి, సన్ స్క్రీన్ లోషన్. సో సన్ స్క్రీన్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి. బట్ కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి క్రీమీ టెక్స్చర్ ఉన్నది చాలా ప్యాచీగా అయిపోయి అసలు బాగోదు. అందుకనే నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది నాకు 1.5 year 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది. ఒకసారి మీరు చూడొచ్చు. లోటస్ వాళ్ళది జెల్. అంటే మీరు లోటస్ అనే కాదు, ఏదైనా సరే జెల్ అనుకోండి, మన స్కిన్లోకి సూపర్గా అబ్జర్వ్ అయిపోయింది. నేను తీసుకోవాలి ఇంకోటి చక్కగా. సో చూడొచ్చు, జెల్ కాబట్టి మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది అండ్ చల్లగా హాయిగా కూడా ఉంటుంది. సో సన్ స్క్రీన్ జెల్ అనేది తప్పకుండా మీ లిస్ట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు చూసారంటే మీకు తక్కువ రేట్కి వచ్చేస్తుంది అనమాట. సో చూడొచ్చు, అప్లై చేసిన వెంటనే హ్యాపీగా అబ్జర్వ్ అయిపోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత అండ్ ఈ సమ్మర్లోని ఎక్కువగా మనం మేకప్ కూడా వేసుకోలేము. నా ఫేస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇంట్లో రెడీ అయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ బయటకు వెళ్ళినప్పటికీ చాలా ఇదైపోతుంది. నార్మల్ మొత్తం పోతుంది అనమాట. ఏదైనా సరే కంఫర్ట్ అయితే ఈ సమ్మర్లో ఉండదు. కాబట్టి ఏదైనా ఒక లైట్గా ఉండే ఏంటిది కాంపాక్ట్ సో సరిపోతుంది. జస్ట్ కాంపాక్ట్ ఒకటి అప్లై చేసుకుంటే చాలు. ఇంకా జస్ట్ ఒక స్టిక్కర్ పెట్టేసుకుంటే ప్రశాంతంగా ఐబ్రోస్ ఫిల్ చేసేసుకొని నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో దాని తర్వాత ఈ సమ్మర్లో మెయిన్గా యూజ్ అయ్యేది ఇంకోటి ఏంటంటే ఈ మిస్ట్ అండి. గుడ్ వైబ్స్ వాళ్ళ మిస్ట్లు చాలా బాగున్నాయి. ఫేస్ మిస్ట్ మీకు అఫోర్డబుల్లో కూడా దొరికేస్తాయి. ఈ మిస్ట్ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బయట ఉన్నప్పుడు చిరాకని కొంచెం పోగొట్టుకోవాలంటే కొద్దిగా అప్లై వేసుకున్నారంటే చాలా హాయిగా మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది. సో తప్పకుండా మిస్ట్ని మాత్రం ట్రై చేయండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకా సమ్మర్ ఎసెన్షియల్ ఏంటి అనేది నేను చెప్తా ఉంటాను. ఇప్పుడైతే అన్వి స్కూల్ టైం అయిపోతుంది. నేను వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతో. టాటా. సో సమ్మర్ ఎసెన్షియల్లో మనకి ఇంకా కావాల్సింది ఒక మంచి బాడీ లోషన్ అండి. అంటే ఎక్కువ చిక్కులా లేకుండా, అంటే గ్రీజీగా లేకుండా ఉండే బాడీ లోషన్ అయితే చాలా బాగుంటుంది. అందులో నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను, ఈ గుడ్ వైబ్స్ షియా బటర్ చాలా బాగుంటుందండి. డీప్ మాయిశ్చరైజ్ అవుతుంది. దాని తర్వాత అంత గ్రీజీగా కూడా ఉండదు. సో చాలా బాగుంటుంది. ఈ గుడ్ వైబ్స్ వల్ల బాడీ లోషన్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఒకసారి చూడండి. నా ఫేవరెట్ అయితే షియా బటర్. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత ఒక లిప్ బామ్ కూడా అవసరమే కదా మరి. లిప్ స్క్రబ్, లిప్ బామ్ కూడా చాలా అవసరం ఈ సమ్మర్లోనే కాదు, అవి బేసిక్ అనమాట, తప్పకుండా ఉండాలి. ఈ టైంలో మన స్కిన్ అనేది డిహైడ్రేట్ అయిపోద్ది. ఎక్కువగా లిప్స్ మనకి పగిలిపోతూ ఉంటాయి కూడా. కొంచెం డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ చేయాలంటే లిప్ స్క్రబ్ అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ వైబ్స్ వాళ్ళది, అది కూడా నాకు ఇష్టం. తర్వాత ఒక లిప్ బామ్ అన్నాను కదా, నేను ఈరోజు చూపిస్తుంది NY by లిప్ బామ్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది కొంచెం గ్రీజీగా స్టిక్కీగా ఉంటుంది. సో అప్లై చేసుకున్న తర్వాత చాలాసేపు వరకు మనకి లిప్ బామ్ ఇంకా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎక్కువ సార్లు. తర్వాత ఇప్పుడు నేను పెట్టుకున్న లిప్స్టిక్ అయితే ఈ మిస్ రోజ్ వాళ్ళదండి. దీని షేడ్ వచ్చేసి 08. సో బాగుందా? సో ఈ బేసిక్ అన్నీ కూడా తప్పకుండా కావాలి. వీటన్నిటికి డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి తప్పకుండా చెక్ చేసి మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది అనేది కూడా నాతో చెప్పండి. సో మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను రాయలసీమ రుచుల దగ్గర. వెళ్దాం.
సో మనం వచ్చేసాము రాయలసీమ రుచులు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ యూటర్న్ తీసుకొని అక్కడికి వచ్చేద్దాం. అమీర్పేటలో ఉన్న రాయలసీమ రుచులకు వెళ్ళానండి. వీళ్ళ బ్రాంచెస్ ఆల్మోస్ట్ 6 ఉన్నట్టు ఉన్నాయి హైదరాబాద్ లో. సో బఫెట్ అయితే జూబ్లీ హిల్స్ బ్రాంచ్ లో అవుతుంది. హైటెక్ సిటీ ఇక్కడ అన్ని కూడా ఓన్లీ థాలీ అనేది దొరుకుతుందంట. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి వీళ్ళది. పక్కా తెలంగాణ రుచులు, వెజ్, నాన్ వెజ్, చికెన్, సీ ఫుడ్ థాలీ స్టార్టింగ్ ఫ్రమ్ 249. 1st April నుంచి 20th April వరకు. సో అన్వి అడుగుతుంది ఎవరు వీళ్ళందరూ, ఎక్కడో చూసినట్టుంది అని. సో మూవీ యాక్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పిక్చర్స్ అక్కడ పెట్టారనమాట. సో కొంచెం కెమెరా క్లారిటీ అంత లేదు, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. అండ్ వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టారు గోడ మీద. అండ్ లోపలికి వచ్చేసిన తర్వాత నేను ఒక టేబుల్ తీసుకున్నాను. డైనౌట్ లో నేను బుక్ చేసుకున్నానండి. డైనౌట్ లో తీసుకుంటే మనకి 20% ఆఫ్ వస్తుంది. నార్మల్ గా అయితే 399, బట్ మనం డైనౌట్ లో రిజర్వ్ చేసుకున్నామంటే 20% ఆఫ్ వస్తుంది. అండ్ 20% మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో తప్పకుండా డైనౌట్ త్రూగానే వెళ్ళండి. అండ్ నేను ఆర్డర్ చేశాను తెలంగాణ నాన్ వెజ్ థాలీ. సో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది చూసేద్దామా అయితే. సో మనకి గులాబ్ జామున్, పల్లి చట్నీ, బీరకాయ చట్నీ, గోంగూర పప్పు, చారు, సాంబార్, దహీ వడ, గులాబ్ జామున్, ఆలూ టమాటో కర్రీ, గుత్తి వంకాయ కూర, మామిడికాయ పులిహోర, బగారా రైస్, అండ్ పూరి, కజ్జికాయలు, పెసర గారి, మురుకులు ఇవన్నీ కూడా ఇచ్చారు ఫస్ట్. సో అన్ని నేను అన్వియే తినేస్తున్నాము. తర్వాత కాసేపటికి అంటే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ లోనే రాగి సంగటి, ఇంకా మటన్ కర్రీ, చికెన్ ఫ్రై కూడా తెచ్చారు, కరివేపాకు, కోడి వేపుడు. అన్వి అయితే బగారా రైస్ తినింది. గులాబ్ జామున్ చూసిన వెంటనే హ్యాపీ అయిపోయింది కూడా. చూడండి ఎంత ఎక్సైట్ అవుతుందో, ఇది పెట్టు అది పెట్టు అంటుంది. మీకు అందరికీ తెలుసు కదా నాకు అన్విని పట్టుకెళ్ళడం అంటే చాలా ఇష్టం. సో అన్ని డిషెస్ నేను దగ్గర నుంచి చూపిస్తానైతే. ఇది చట్నీ, గోంగూర పప్పు, అరటికాయ ఫ్రై, గుత్తి వంకాయ కూర, ఆలూ టమాటో, సాంబార్, చారు, ఇంకో చట్నీ. దహీ వడ అంత నచ్చలేదండి నాకు, కొంచెం పుల్లగా అనిపించింది. అండ్ పూరీలు ఇచ్చారు. సో చూసిన వెంటనే అయితే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇవే నాన్ వెజ్ కర్రీస్ అన్నాను కదా. అండ్ లెమన్ జ్యూస్, ఇంకా బటర్ మిల్క్ కూడా. సో బాగున్నాయా? రాగి సంగటి తిందామా అయితే. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఇదొక్కటే. సో రివ్యూ అనేది లాస్ట్ లో ఎలాగా చూస్తారు. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, ఎన్ని తినేసాను అన్నది మీరు చూడండి, ఓకేనా. సో రాగి సంగటి కూడా చాలా సాఫ్ట్ గా బాగా ఉంది. చాలా సింపుల్ కూడా చేసుకోవడం. మన ఛానల్లో కూడా రెసిపీ ఉంది, సో ఒకసారి చూడండి. చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ నాన్ వెజ్ కర్రీ ఏమైనా ఉంటేనే బాగుంటది. సో చూసేయండి అయితే. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇంటి దగ్గర.
అయిపోయిన తర్వాత మేము నార్సింగి వెళ్ళామన్నమాట లోపలికి. బట్ నాకేం అర్థం కాలేదు ఏం తీసుకోవాలి ఏంటి అనేది. అక్కడైతే అన్ని మెటీరియల్స్ చాలా దొరుకుతున్నాయి. క్లాత్ కావాలంటే స్పెషల్గా అప్పుడు చాలా దొరుకుతున్నాయి. మీలో చాలా మంది చెప్పారు కూడా. ఈసారి వెళ్ళి మళ్ళీ చూస్తాను. ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి నాకు చెప్పండి మీ ఎవరికైనా తెలిస్తే. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే ఏసీ. సో వచ్చేసామండి రాయలసీమ రుచులకు వెళ్ళి. చాలా హెవీ అయిపోయింది చెప్పాలంటే. కొంచెం కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఆకలి మీద ఉన్నవాళ్ళు తినగలరు, కానీ నార్మల్గా వెళ్తే చాలా కష్టం అనిపించింది. సో రివ్యూ విషయానికి వచ్చేస్తే సూపర్ డూపర్ అనడానికి ఏం లేదండి. ప్రైస్ కూడా ఎక్కువే. అంటే వెజ్ థాలీకే ఎక్స్ట్రా ఒక చికెన్ కర్రీ ఒకటి, చికెన్ ఫ్రై ఒకటి, మటన్ కర్రీ ఒకటి ఇచ్చారు. మిగిలినవన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో ఎప్పుడు రాయలసీమ థాలీ ఉండేది 20 వరకు తెలంగాణ థాలీ అనమాట. అండ్ స్నాక్స్లో కొద్దిగా మారాయి. సో ఓవరాల్గా అయితే ఇష్టం ఉంటే రాగి సంగటి ఒకటే నాకు బాగా నచ్చింది. మిగిలినవన్నీ కూడా ఓకే ఓకే అన్నట్టే అనిపించాయి. వావ్ అన్నట్టు నాకు ఇంకేం అనిపించలేదండి. కరివేపాకు, కోడి వేపుడు ఇవన్నీ కూడా ఓకేగా ఉన్నాయి. సో నేను చెప్పేదైతే మీకు తెలంగాణ డిషెస్ ఎక్కువ కావాలి అంటే బఫెట్లోకి వెళ్తే పోనీ తెలుస్తుందేమో, కానీ థాలీలో మీకు తెలంగాణ రుచులు తెలిసే అంత స్కోప్ ఏం లేదనిపించింది. సో ఓవరాల్గా అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే నేను అన్వి ఇంటికి వచ్చేసాము. అన్వికి డ్రెస్ కొందాం అనుకున్నాం, కానీ చాలా ఎండగా ఉంది కదా, అన్వి ఇంటికి వెళ్ళిపోదాం అంటే వచ్చేసామన్నమాట. మేము ఇంటికి వచ్చిన వెంటనే ఎండ తగ్గిపోయింది ఏంటో. సో ఏదైనా సరే ఇప్పుడు ఏసీ వేసేసుకొని కాసేపు పడుకొని లేచిన తర్వాత ఒక అమ్మాయి నైటీస్ పంపించారనమాట. నేను అవి చూపిస్తాను. నైటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. సో తర్వాత ఏం చేస్తానో చూద్దాం. ప్రస్తుతానికి అయితే టాటా, గుడ్ నైట్. మళ్ళీ వచ్చానండి, ఎందుకంటే ఒకటి గుర్తొచ్చింది. సాటర్డే సండే ఎక్స్ట్రా ఇంకో 2 డిషెస్ నాన్ వెజ్ పెడతారంట. అంటే ఇప్పుడు చికెన్ ఫ్రై ఒకటి, మటన్ కర్రీ ఒకటి పెట్టారు కదా, ఇంకొక 2 వెరైటీస్ పెడతారంట. ఎక్స్ట్రా 100 ఎంతో ఛార్జ్ చేస్తామన్నారు, కానీ ఎక్స్ట్రా పెడతారంట. సో మీకు ఇంకా ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే సండే సాటర్డే వెళ్ళారంటే మీకు ఇంకొంచెం డిషెస్ ఎక్స్ట్రావి టేస్ట్ చేయొచ్చు. కానీ నీకు ఏది నచ్చిందమ్మా? అయ్యో అస్సలు ఏది నచ్చలేదా? 1 కూడా నచ్చలేదా? లెమన్ జ్యూస్, గులాబ్ జామున్, పాయసం, బగారా రైస్ తిన్నావు? 2 times తిన్నావు? అదే రైస్ బువ్వ ఒకటి. సో అన్వికి మర్చిపోయింది, దానికి నచ్చాయి. బగారా రైస్ నచ్చింది, తర్వాత గులాబ్ జామున్ నచ్చింది, ఇంకా లెమన్ జ్యూస్ ఒకటి ఇస్తారు కదా, సో అది నచ్చిందనమాట. నాకైతే రాగి సంగటి మరి కర్రీ, మటన్ కర్రీ కలిపిన తర్వాత అది నచ్చింది. సో అంతే. సో వెల్కమ్ బ్యాక్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సమ్మర్ ఎసెన్షియల్స్ గురించి. సో సన్ స్క్రీన్, బాడీ మిస్ట్, ఫేస్ మిస్ట్, మంచి మాయిశ్చరైజర్, మంచి బాడీ లోషన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు వాటర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి తప్పకుండా. వాటర్ మెలన్, మస్క్ మెలన్, ఇవన్నీ వాటర్కి సంబంధించినవన్నీ కూడా చాలా ఎక్కువ తీసుకోండి. దాని తర్వాత సబ్జా గింజలు దొరుకుతాయి కదా, ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. సో సబ్జా గింజల్ని కూడా బాగా ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లోని. తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ వేసుకోవడం, అండ్ లూజ్ క్లోత్స్ వేసుకోవడం, కాటన్ లైట్ కలర్ డ్రెస్సెస్ యూస్ చేయడం, ఇవన్నీ సింపుల్ బేసిక్వి మీ అందరికీ తెలుసు కదా. సో ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అంతే. సో ఇంకేమున్నాయి, మీరు ఇంకేమేం పాటిస్తారు అనేది నాకు తప్పకుండా చెప్పండి. దాని తర్వాత హైడ్రేటింగ్గా ఉండడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దాని తర్వాత బయటకు వెళ్ళినప్పుడు మంచి గాగుల్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను తీసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా తీసుకోలేదన్నమాట. సో మంచి గాగుల్స్ పెట్టుకుంటే మన ఐస్కి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే ఆ వేడి చూసినప్పటికే మన పని అయిపోద్ది. తర్వాత నాకు కొన్ని నైటీస్ పంపించారండి, ఒక అమ్మాయి పంపించారు.
సో నేను ఆ వాట్సాప్ లింక్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. మొన్న శారీస్ తెప్పించుకున్నాను కదా, తనే పంపించారండి. సో నైటీస్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి తన దగ్గర, జస్ట్ 200 రూపీసేనండి ఇవన్నీ కూడా. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆ కింద గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తను పిక్చర్స్ అన్నీ కూడా పంపిస్తారు. ఒకవేళ మీరు ఖైరతాబాద్ దగ్గరలో ఉంటే కనుక వాళ్ళకి ఒక స్టోర్ కూడా ఉంది, సో మీరు దాన్ని విజిట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా నైటీస్ చూపించేస్తాను. సో ఫస్ట్ నైటీ వచ్చేసి ఈ సో చూడండి, ఇది బాగుంది కదా చూడడానికి కొంచెం. సో ఇక్కడ లేస్ కూడా వచ్చింది అండ్ ఫ్రంట్ ఒక 2 బటన్స్ కూడా వచ్చాయి. సో చూడండి ఇది. సో ఫస్ట్ నైటీ ఏమో ఇదనమాట, కొంచెం పల్చగానే ఉందండి. ఇదే నా ఫస్ట్ నైటీ. అండ్ సెకండ్ నైటీ వచ్చేసి ఇది కామన్, మనం అన్నిటి దగ్గర చూసిన డిజైనే. ఈ నైటీ కామన్ నైటీ అండి, మనం చాలా దగ్గర చూస్తాం. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే వెనకతలు కూడా నెక్ రావడం. ఎక్కువ నైటీస్కి వెనకతలు అసలు ఫుల్ పై వరకు ఉంటుంది కదా, దీనికి ఏంటంటే ఫుల్ నెక్ వచ్చింది, ఫ్రంట్ అంతా డీప్ వచ్చింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో ఇదే పింక్ కలర్, లైట్ పింక్. ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి తన దగ్గర, ఒకసారి చూడొచ్చు మీరు. నైటీస్ ఎలాగా అవసరం ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్న నైటీ. నైటీస్లో మనం ఎక్కువగా ఫుల్ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్ చూడం కదా, బట్ ఇదేంటంటే ఇలాగా 3/4 హ్యాండ్స్ వచ్చిందనమాట. లాస్ట్కి కొంచెం ఒక చిన్న దీన్ని ఏమంటారు ఫ్లీట్స్ కూడా వచ్చాయి. సో కొంచెం డిఫరెంట్గా ఉంది నైటీ అయితే, నాకు నచ్చింది. బట్ ఈ సమ్మర్లోని కొంచెం కష్టమే ఇది వేసుకోవడం, బట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఏసీలో ఉన్నప్పుడు వేసుకోవచ్చు. అండ్ నాకు ఇష్టమైన పర్పుల్ కలర్, పర్పుల్ అండ్ బ్లాక్. అండ్ నెక్స్ట్ నా లాస్ట్ నైటీ వచ్చేసి ఈ లైట్ బ్లూ కలర్ వచ్చిందండి. సో సింపుల్గా చాలా హాయిగా ఉంటుంది లైట్ కలర్ కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఫ్రంట్ ఒక బటన్ వచ్చింది అండ్ చిన్న లేస్ వర్క్, పైపింగ్ అంటారు కదా, పైపింగ్ లాగా వచ్చింది. సో దీని హ్యాండ్స్ కూడా బాగున్నాయి. ఇది కూడా కొంచెం పల్చగానే ఉంది, బట్ సమ్మర్లో కాబట్టి హాయిగా ఉంటుంది. సో ఈ కలర్ కూడా నాకు నచ్చింది. ఈ నైటీస్ తను పంపించారు మీకు చూపించడానికి. సో ఎలా ఉన్నాయి, ఏ నైటీ మీకు నచ్చింది అనేది కూడా నాతో చెప్పండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మళ్ళీ ఇంకో మంచి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. వెనక మీరు అన్వి డాన్స్ చూస్తున్నారా? యూకేజీకి వచ్చావు కదా, సెక్షన్ క్లాస్ బాగుందా? టీచర్స్ అందరూ మారారా? ఇంకా ఇంకేంటైనా చెప్తావా కబుర్లు? నీ ఫేస్ మొత్తం చూపించు, కనపట్లేదు. అది పైకి పెట్టడానికి కావద్దు, నువ్వే అవును. ఇప్పుడు చెప్పు. మమ్మీ నీకు ఒకటి తెలుసా అన్నావు. ఈ లీజెండ్ ఒకటే చెప్పండి కదా, ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఏంటి? Raise your hand, wait for the turn. Raise your hand and wait for your turn. Wow, nice. సో అంతే అయితే వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ రేపు వచ్చేస్తాను. టాటా, బై బై.